ఓం శాంతి. మురళీ డేట్ 15/4/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, ఆత్మలైన మీతో బాబా ఆత్మిక సంభాషణ చేస్తారు. 21 జన్మల కొరకు మీ జీవితమును భీమా చేసుకునేందుకు మీరు బాబా వద్దకు వచ్చారు. మీరు అమరులయ్యేంతగా మీ జీవిత భీమా చేయబడుతుంది. ప్రశ్న: పిల్లలైన మీరు మరియు మనుష్యులందరూ తమ జీవితమును ఇన్ష్యూర్ చేసుకుంటారు, కానీ ఈ రెండింటికి తేడా ఏమిటి? జవాబు: తాము మరణిస్తే తమ పరివారమునకు ధనము లభించాలని మనుష్యులు తమ జీవిత బీమా చేసుకుంటారు, కానీ 21 జన్మలు అసలు మరణించకూడదని, అమరులుగా అవ్వాలని మీరు ఇక్కడ మీ జీవిత బీమా చేసుకుంటారు. సత్యయుగంలో జీవిత బీమా సంస్థలేవీ ఉండవు. ఇప్పుడు మీరు ఎప్పుడూ చనిపోకుండా ఉండేందుకు మీ జీవితమును బీమా చేసుకుంటున్నారన్న సంతోషం మీలో ఉండాలి. పాట: ఉదయమే ఎవరు వచ్చారు? అచ్చా, మీఠే మీఠే సిక్కెలదే బచ్చోం ప్రతి माता पिता बाप दादा का याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: అంతర్ముఖులుగా అయ్యి మీ స్థితిని తయారు చేసుకోవాలి. నేను ఒక ఆత్మను, నా సోదరులైన ఆత్మలకు తండ్రి సందేశమును ఇస్తున్నాను అని భావిస్తూ ఇదే అభ్యాసం చేయాలి. ఇటువంటి ఆత్మాభిమానిగా తయారయ్యే గుప్త పురుషార్థం చేయాలి. సెకండ్ పాయింట్: ఆత్మిక సేవ చేసే అభిరుచిని పెంచుకోవాలి. మీ సమానంగా తయారు చేసే పురుషార్థం చేయాలి. సాంగత్య దోషం చాలా చెడ్డది, కావున దాని నుండి జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు ఆహార వ్యవహారాలను అలవాటు చేసుకోకూడదు. వరదానం: విశ్వ కళ్యాణ కార్యంలో సదా బిజీగా ఉండే విశ్వ ఆధారమూర్త భవ. విశ్వ కళ్యాణకారి పిల్లలు స్వప్నంలో కూడా ఫ్రీగా ఉండలేరు. ఎవరైతే పగలు రాత్రి సేవలో బిజీగా ఉంటారో వారికి స్వప్నంలో కూడా క్రొత్త విషయాలు, సేవా ప్లానులు లేక పద్ధతులు కనిపిస్తూ ఉంటాయి. సేవలో బిజీగా ఉన్న కారణంగా వారు తమ పురుషార్థంలో తమ వ్యర్థం నుండి మరియు ఇతరుల వ్యర్థం నుండి కూడా సురక్షితంగా ఉంటారు. వారి ఎదురుగా అనంతమైన విశ్వ ఆత్మలు సదా ఎమర్జ్ అయి ఉంటారు. వారికి కొంచెమైన నిర్లక్ష్యం రాజాలదు. ఇటువంటి సేవాధారి పిల్లలకు ఆధారమూర్తులుగా అయ్యే వరదానం ప్రాప్తిస్తుంది. స్లోగన్: సంగమ యుగంలోని ఒక్కొక్క క్షణము 1 సంవత్సరంతో సమానము, కావున నిర్లక్ష్యంలో సమయాన్ని పోగొట్టుకోవద్దు. అచ్చా, ఓం శాంతి.